పోతున్న అన్నదాతల ఆశలు సాగు సంక్షోభం వైపు అడుగులు చెయ్యి మార్చి నిలువునా మోసపోయామంటున్న అన్నదాత నేనేమని చెప్పినా అంటే ఎడవయ దేవుడు తెలంగాణ దేవుడు ఇయో ఈయన నమ్ముకుర్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన యోధుడు మగాడు మనగాడు ఈయన నమ్ముకోర్రి ఇక మిగతా ఎంత ఉత్తకథలే ఇక మీరు తెలంగాణలో ఆ నాయకుడు ఈ నాయకుడు ఎవరిని నమ్మినా ఉత్తకథ అవుతుంది వాళ్ళు ఎటు వేస్ట్ ఇక నేను చెప్తున్నా కదా దేనికి పనికిరాను నేను చెప్తున్నా కదా వేస్ట్ నేను మళ్ళా చెప్తున్నా ఏ నాయకుడు పనికిరాడు నేను ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటివరకు చాలామందిని చూస్తున్నాను రాజకీయ నాయకులు ఎవరు కూడా మీకు అక్కడికి వచ్చి వాళ్ళ యొక్క సోషల్ మీడియా అంటే ఇట్లా వచ్చి అయ్యో వరి ధాన్యం ఇట్లయిందా ఊకో కన్నీళ్ళు పెట్టుకో లేకపోతే కాసేపు ఐ డ్రాప్ వేసుకొని ఇట్లా కళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళు వచ్చినట్టుగా యాక్టింగ్ అంటారు కదా సినిమాలు తీస్తారు కదా సినిమాలలో నటించే హీరో హీరోయిన్లు యాక్టర్లు నటులు ఉంటారు కదా వాళ్ళు ఒక సీన్ పండించడానికి వాళ్ళ కష్టం కనబడుతుంది ఇక్కడ ఏంటంటే ప్రజాక్షేత్రంలోకి వచ్చిన రాజకీయ నాయకులు ఈ సీన్ ఎందుకు పండిస్తారంటే ఓట్ల కోసం పండిస్తారు బీజేపీ వాళ్ళు మొన్న ఏదో ట్రిప్ వేసిళ్ళు బస్సు పెట్టుకొని వేరు మరి కొనుగోలు చేయాలి కదా ప్రధాని నరేంద్ర మోడీ కదా మీ ప్రభుత్వమే కదా సెంట్రల్లో అధికారం ఉన్నది రేవంత్ రెడ్డి అడుగుతున్నాడు రేవంత్ రెడ్డి ఏమంటాడంటే కేంద్రమే కొనుగోలు చేయాలంటారు సెంట్రల్లో అధికారంలో బీజేపీ ఉన్నోళ్ళేమో బస్సులలో పోతారు రాష్ట్రంలో అధికారంలో నాకేందంటారు మరి ముఖ్యమంత్రి పదవులు మంత్రుల పదవులకు రాజీనామా చేసి ఆలపొద్దుగల తెలంగాణ వదిలేసేటనా ఓర్రి మేము పరిపాలన చేసుకుంటాం జబర్దస్తుగా చేయొచ్చు తెలంగాణ పరిపాలన తెలుసా మీరు అందరూ అంటారు కానీ నిధులు లేవు పరిపాలన రాదు పరిపాలన ఇక్కడ ఏది రాదని జబర్దస్తుంది తెలంగాణ నేను చెప్తున్నా కదా సూపర్గా పరిపాలన చేసుకోవచ్చు అప్పుల విషయంలోనైనా ఆర్థిక రాబడి విషయంలోనైనా దేంట్లోనైనా కరెక్ట్గా కనుక మేనేజ్మెంట్ చేస్తే తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా ఉంటుంది మీరు ఏమన్నా అనుకోరు కాళేశ్వరం దగ్గర పోయి స్విచ్ ఆన్ చేస్తే నీళ్ళు వస్తాయి పంటలు పండుతాయి ఒక్క వ్యవసాయ రంగం మీద అనేక రకాలుగా కూడా డిపెండ్ అయి ఉంటాయి కదా ఇలా ఆ రైతును పట్టించుకోవడానికే వీళ్ళకు బాగా దుఃఖం అవుతుంది తెలంగాణ రాష్ట్రం వెనకబడిపోతుంది జీడిపి విషయంలో ద్రవ్యోల్బణం విషయంలో తలసరి ఆదాయంలో అంటున్నారు కదా ఈ రంగాన్ని అభివృద్ధి చేస్తేనే అన్ని రంగాలు బాగుంటాయి ఇప్పుడు జర్నలిస్ట్ అయినా పోలీస్ అయినా యాక్టర్ అయినా డాక్టర్ అయినా లాయర్ అయినా కార్మికుడైనా కర్షకుడైనా ఎవరైనా కూడా అల్టిమేట్గా తినాల్సింది భూవే రైతులు పండించే పంటలే మన కూరగాయలైనా ఏదైనా కూడా వ్యవసాయ ఉత్పత్తులే కదా మనం తినాల్సింది ఈ వ్యవసాయ ఉత్పత్తులనే బంగారం లెక్క చేయమంటే వ్యవసాయానికి సంబంధించి రైతులను అరిగోస పట్టుకున్న ఈ ప్రభుత్వం ఎందుకండి తెలంగాణలో దౌర్భాగ్యం కాకపోతే ఎందుకు ఎవని కోసం ఈ ప్రభుత్వం ఇంకా ఎన్ని రోజులు ఈ ప్రభుత్వం అయ్యో వచ్చిర్రండి వామ్మో వీళ్ళ చూడు రైతులకు బోనస్ ఎందుకు ఇవ్వలేదు అయ్యా వడ్లు కొనరా నాయన అంటే బోనస్ గురించి ఇప్పుడు మాట్లాడతాడు ఆల్రెడీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చేతులు ఎత్తేసింది నా వల్ల కాదు మేము ఏం చేయలేమని చెప్పేసింది అధికార యంత్రాంగం అంతా కమిషన్ల చుట్టే తిరుగుతున్నది రేవంత్ సర్కారులలో దొడ్డు బియ్యం పండించే రైతులకు గోస ఉచిత రేషన్ పైసలలో సింహభాగం కేంద్రానిదే రాష్ట్ర ప్రభుత్వం నాసి రకం సన్న బియ్యం ఇచ్చి మోసం చేస్తున్నది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ఎందుకయ్యారో ఈ పదవులు ఎందుకు చేస్తారో ఏం కథ నాకు చదువు అప్పుడప్పుడు రోజు ఈ వార్తలు చదివితే చిరాకులు వేసి ఏమనిపిస్తుంది తెలుసా ఎందుకురా ఈ రాజకీయ నాయకులు అనిపిస్తుంది నిజంగా చెప్తున్నా భయ్ దేనికి పనికిరారు వీళ్ళు పోయి ఇది మన ప్రధాని నరేంద్ర మోడీని ఒప్పియ్యారు అట్లని రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చి మాట్లాడి కొనిపియ్యారు ఏది చేయరు పేరుకు మాత్రం పదవులు లగ్జరీ లైఫ్ నా భాషలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐలపై అనవసర ఆరోపణలు చేస్తుంది వారు గెలిస్తే ఒక మాట బీజేపీ గెలిస్తే మరో మాట అనడం సరికాదు సారీ ఎస్ఐఆర్ ఓకే సారీ ఏంది అనేది ఎన్నికల సంఘం నిర్వహించే చట్టబద్ధమైన ప్రక్రియ అనర్హులైన రోహింగ్యాలు విదేశీ చొరబాట్లకు ఓట్లను తొలగించాల్సిందే బీజేపీ చీఫ్ రామచంద్రరావు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఆరోపణలు చేస్తారు ఫస్ట్గా అక్కడ పాత బస్తీకి పోయి ఆ ప్రక్షాళన మొదలు పెడితే మస్తు వెళ్తుందని మీ పార్టీకి సంబంధించిన బండి సంజయ్ అనేట ఆయన ఉండే ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రి కొనసాగుతూ ఆయనకు సంబంధించిన విషయమే ఆయన చాలా సందర్భాలలో వ్యాఖ్యలు చేసినాడు ఆధారాలు యూట్యూబ్లోనే పోయి చూసుకోర్రి ఇక చెప్పుర్రి ఏంది వడ్లు కొనమని వీళ్ళ సెంట్రల్ నొప్పియమంటే వీళ్ళు చెప్పే ముచ్చట్లకి ఇవి వీళ్ళ పిట్టకథలు అంటారు నా భాషలో చిన్నపోరగాలు కాక వాడు చిన్నపోరానికి అన్నం తినబెడతా అంటే తినకపోతే ఏమని చెప్తాం అవో చందమామ జాబిల్లి రావే అని పాటలు పాడతాం కదా ఓ గట్లనే ఉన్నది వీళ్ళ కథ ఎందుకుంటారో ఏం కథో ఎవరి కోసమో ఏందో నాకు అర్థం కాదు
రైతుల కోసం పూర్తి స్థాయిలో చేయమంటే చేయని పరిస్థితి కనబడుతుంది. ఇక ఈ రైతులకు సంబంధించిన కరెంటు కదా. ఇక నేనేమని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత ప్రజలు ఉచిత కరెంటు మర్చిపోరు. అన్నా నేను మర్చిపోలేము, మేము పూర్తి స్థాయిలో అట్లా కాదు ఇట్లా కాదు అంటే కుదరని ముచ్చటని మళ్ళీ చెప్తున్నా. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నేను మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకు అంటే కూడా చెప్తున్నా, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించుండ్రి. ఇక తెలంగాణలో ఉచిత కరెంటు ఉండదు. ఎందుకంటే దానికి అనేక కారణాలున్నాయి. రేవంత్ సర్కార్లో ఉచిత కరెంటు బంద్ అవుతుంది. మీరు ఏమన్నా అనుకోర్రి, మీ మోటార్లకు మీటర్లు పెడతారు, నెలకు బిల్లు తడిసి మోపడవుతుంది, వేలలలో వస్తుంది, 1,00,000 కూడా రావచ్చు చివరికి. నేనేమంటున్నా అంటే ఇక్కడ డిస్కమ్కు సంబంధించి రైతు డిస్కమ్ అనేది ఒకటి ఏర్పాటుకు ముహూర్తం పెట్టిలు. వివాదం ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వ అగ్రికల్చర్ కనెక్షన్లు స్మార్ట్ మీటర్లు పెట్టేందుకు రైతు డిస్కమ్ పేరుతో కొత్త వ్యవస్థను తెస్తున్న. దీనివల్ల భవిష్యత్తులో ఉచిత కరెంటు ముగిసిపోతుందనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా కూడా విపక్షాల ఆరోపణల. రైతులకు నాణ్యమైన 24 గంటల కరెంటు అందించడానికి ప్రత్యేక డిస్కమ్ను ఏర్పాటు చేస్తున్నామని రేవంత్ రెడ్డి ప్రకటించింది. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నదండి, 10 సంవత్సరాల పాటు వాళ్ళు అయితే అద్భుతంగానే ఇచ్చారు కదా. మరి ఇప్పుడు ఏం కట్టం వచ్చింది? లోడ్ మేనేజ్మెంట్ అట, విద్యుత్కు సంబంధించట, గృహజ్యోతి పథకానికి 200 యూనిట్లు ఉన్నది, అది కూడా పోతుంది. ఇగో ఇక్కడ చూడండి, రైతులకు 3 గంటల కరెంటు సరిపోతుంది అన్నాడు. ఈ అన్నమాని సేవలో కానీ ఆయనకు సోయిన్నదో లేదో, అవగాహన ఉండి మాట్లాడుతాడో, వ్యవసాయం చేసిండో చేయలేదో నాకు అర్థమైతలేదు. వ్యవసాయంపై రేవంత్ కోదండరెడ్డిలకు కనీస అవగాహన ఎక్కడ? వాళ్ళకి ఏమైనా సోయిన్నదా? తెలంగాణ ప్రాంత 3 గంటలు ఎండాకాలంలో ఒక మడవ వేస్తే, మడవ అంటే మరి మీరేమంటారు? తెలంగాణ భాషలో అయితే మడవే అంటారు. అంటే పంట పండియడానికి ఒక సాలు ఉంటుంది కదా, ఓ కాలువ, ఆ కాలువ ఎత్తే 3 గంటలైనా నెర్రలు బారిన నేలు ఉంటే అది వారని కూడా వారది. 3 గంటలు ఇస్తే సరిపోతుందట. ఏమి ఇదంతా ఏంది? బల్పు మాటలా, అహంకార మాటలా, అహంకారపూర్వమైన ధోరణి మాటలా? 3 గంటల కరెంట్తో ఏం చేస్తావా నాకు అర్థం కాదు. మీ శిల్క కాడికి అన్నబోదాం, మా శిల్క కాడికి అన్నబోదాం. అన్నం తింటే మనకు సోయ అనేది ఉంటే గిట్లా రైతుల పక్షాన గింత దుర్మార్గంగా మాట్లాడతారా? 3 గంటల కరెంటు సరిపోతుందా? మనసులేనా మాట్లాడేటోళ్ళు? అరే భయ్, రైతులకు 3 గంటల కరెంట్ ఇస్తే ఎట్లా సరిపోతుంది భయ్? నాకు అర్థం కాదు. ఏం చేసుకోవాలి రైతు? 3 గంటల కరెంట్ ఇస్తే 2 మడవలు కూడా బారాయి. నాడు కిరణ్ కుమార్ రెడ్డి లాగే నేడు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతాం. తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత కేసీఆర్నే, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. నేనేమంటున్నా అంటే 3 గంటల కరెంటు ఎవడి ముక్కులో పెడతావో నాకు చెప్పు అంతే. నేను డైరెక్ట్ అడిగే ప్రశ్న ఇది. 3 గంటల కరెంట్ అనేది ఎవరికి? ఇప్పుడు వీళ్ళు 3 గంటల కరెంట్ అంటున్నారు కదా, ఈ 3 గంటల కరెంటు ఎవరి కోసం? 3 గంటల కరెంటుతోని ఓ పావెకరం బారుతుందా, అర్ధెకరం బారుతుందా, ఎకరం బారుతుందా, 5 ఎకరాలు బారిస్తారా, 10 ఎకరాలు బారిస్తారో చెప్పురు. ఈ 3 గంటలతోని మీ ఇంట్లుండే వాటర్ ట్యాంకులే నిండే కాదురా నాయన. ఈ 3 గంటలతోని మీ ఇంటికాడ ఉండే పార్కు, మీరు పెట్టుకున్న పార్కులే మీ నీళ్ళు, ఆ చెట్లకే నీళ్ళకే సరిపోవు కాదురా నాయన. 3 గంటలతో మీరు ఇల్లే చక్కగా గడుకోరు కాదురా. ఏం మాట్లాడతారు? కనీస సోయిండి మాట్లాడతారా, సోయి తప్పి మాట్లాడతారా? ఇవి బల్పు మాటలు అనుకోవాలా, అహంకార మాటలు అనుకోవాలన్నా? 3 గంటల కరెంటు సరిపోతుంది అన్నాడు, వ్యవసాయం చేసిండా చేయలేదా? ఏంది దుర్మార్గం? ఏంది ఈ అరాచకం? ఏంది? ఏం మనసులండి? ఏం మాట్లాడతారండి? సోయి ఉండి మాట్లాడతారా, సోయి లేకుండా మాట్లాడతారా? 3 గంటల కరెంట్ ఏడ సరిపోతుంది? మీకు మళ్ళా ప్రభుత్వానికి సంబంధించిన వెహికల్ ఇవ్వాలి, మీకు గన్మెన్లను ఇవ్వాలి, పిఏలని ఇవ్వాలి, పెట్రోల్కి ఇవ్వాలి, డీజిల్కి ఇవ్వాలి, మీకు ఇల్లు ఇవ్వాలి, మళ్ళీ దాంట్లో మెయింటెనెన్స్ ఇవ్వాలి. ఏమిరా నాయన, ఆఖరికి గిట్ల అయిపో ఓడ దాటిదాకా ఓడమల్లన్నా, ఓడ దాటినాక బోడమల్లన్నా అన్నట్లేదు ఇప్పుడు కథ. కష్టపడి రైతులందరూ ఓటేసి గెలిపిస్తే 3 గంటల కరెంట్ ఇస్తా అంటారు. 3 గంటల కరెంట్ ఏం చేసుకోవాలని రైతులు అడుగుతారు చెప్పు. సరే, నేనే ఒక రైతు బిడ్డ అడుగుతాను, ఏం చేయాలి చెప్పు? 3 గంటలలో ఒక మడవ వారుతుందా? 3 గంటలలో ఎంత పారకం బారిస్తాడు? ఏది సరిపోతుందన్న మగ పిల్లగాడు ఇవ్వడం? 3 గంటలలో ఏ పాట పారిస్తారు వీళ్ళు? అంటే సోయి ఉండి మాట్లాడతారా, అవగాహన ఉండి మాట్లాడతారా, అవగాహన లేకుండా మాట్లాడతారా, లేదంటే అహంకారంతో మాట్లాడతారా? మనసులేనా వీళ్ళేమన్నా మాట్లాడేటోళ్ళు? తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఇది. 3 గంటల కరెంటా? ఏం చేసుకోవాలి? ఏం కథ? ఏం చేసుకోవాలని చెప్పండి.